ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి దేవుడు తోడు చాలా అవసరం అండి. మనం ఎప్పుడైతే దేవుని తోడు మనం కోరుకుంటామో మన మీద ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు, ఏ మనుషుడు మన మీద విజయం పొందేదానికి అవకాశాలు ఉండవండి. కాబట్టి మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకునే పిల్లలుగా ఉండాలి. శత్రువు అయిన సాతాను ఏం చేస్తుందంటే, సాతాను పట్టిన మనుషులు ఏం చేస్తున్నారంటే, మనము ఒక జోలికి వెళ్ళబడలేదండి, వాళ్ళే మన జోలికి వస్తారు. వచ్చే ఏం చేస్తారంటే మనల్ని కృంగదీవాలి, మనల్ని లేవనెత్తకూడదు, ఇతను ఆశీర్వాదకరంగా ఉండకూడదని మనల్ని పతనం చేయాలని దుష్ట ఆలోచనలు కలిగిన మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టాలని మనుషులు ఆలోచిస్తూ ఉంటారండి. అయితే మనము దేవుణ్ణి నమ్ముతున్నాం, మనం నిజమైన దేవుని నమ్మాలండి. అయితే ఆ నిజమైన దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు అని నమ్మాలి. నమ్మేదే కాకుండా ఆయన వాక్యం ఏది చెప్తుందో, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుడి మాటలు ఏ మార్గంలో అయితే నడవమన్నాయో, మనం ఎప్పుడైతే అలాగ నడుస్తూ మనల్ని బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళని క్షమిస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ మన బాధ అంతటిని దేవుడికి సమర్పిస్తే మన పగ తీర్చుకునేది మనం తీర్చుకునే అవసరంలా మన పక్షాన దేవుడే తీర్చుకుంటాడండి. ఏమంటే మనము ఆయన పాలించే ప్రజలమండి. మనము దేవుని గొర్రె పిల్లలు, మనం ఆయన బిడ్డలైన మనల్ని యేసయ్య కన్నాడు. మన తండ్రి మనల్ని ఏమన్నా అంటే ఈ లోకంలో ఉండే తల్లిదండ్రులు గమ్మునుండరండి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి అంత పౌరుషం అయితే మన రోషం కలిగిన దేవుడు ఎంత రోషకిచ్చుకుంటాడు. మనం ఆయన బిడ్డలై ఉన్నా, మనం ఏమి చేయకున్నా, మనం ఎవరి జోలికి వెళ్ళకున్నా వాళ్ళే మన దగ్గరికి వస్తారు. లేనిపోని మాటలతో మన హృదయాన్ని గాయం రేపచ్చు, లేదా మనతో బాగా మాట్లాడి మన రహస్యాలంటే మనకి ఏదైతే పర్సనల్ ఉంటాయో అవన్నీ నా మనిషే కదని మనం పంచుకున్నప్పుడు, అవన్నీ నలుగురిలో పెట్టి మనల్ని ఎగతాళి చేసినప్పుడు మనం ఈ లోకంలో ఎంత బాధపడతామండి. మనము అప్పుడు పొరపాటు అనుకుంటాం, నా బాధలన్నీ దేవుడికి చెప్పుకుంటే దేవుడు నా బాధలు తీర్చేటువంటి వారు. మనుషులకు చెప్పుకున్నాను, నవ్వుల పాలైపోయాను. దేవుడికి చెప్పుకుంటే ఆయన ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడు, కీన్ను కూడా మేలుగా మార్చే దేవుడు మనకు ఉన్నాడని మనం అప్పుడు రియలైజ్ అవుతాం. కాబట్టి మన ఏది కూడా మనుషుల్ని ఆశ్రయించడం వ్యర్థం. గొప్ప సొలొమోను మహారాజు గారు ఉన్నారు, ఆయన జ్ఞానం గొప్ప జ్ఞానం అండి అయింది. అయినా కూడా ఆయన మధ్యలో ఏం చేశారంటే, ఆయన మంచి మందిరం కట్టించిన తర్వాత కూడా అన్య దేవతలతో కలిసి అన్య దేవతలకి బలిపీఠాలు గుళ్ళు కట్టించి పాపను పడిపోయారండి. చివరి దినాల్లో మళ్ళా యేసే దగ్గరికి వచ్చి కొన్ని కీర్తనలు, కొన్ని సామెతలు, ప్రసంగి, పరంగీతములు అవన్నీ రాసి ఆయన అనుభవించి రాసిన మాట ఒకటి ఉంటుంది, ఈ లోకంలో సమస్తము వ్యర్థమని అన్నారండి. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి. మనల్ని గర్జించిన సింహం వల్ల సాతాను మింగాలని చూస్తుంది. మనము దేవుని బిడ్డలై ఉన్నాం. మన శత్రువు ఎవరంటే సాతాను మాత్రమేనండి. ఆ సాతాను ఏం చేస్తుందంటే మన రక్త సంబంధికుల్లోనే దూరొచ్చు, అదేవిధంగా మన స్నేహితుల్లోనే దూరొచ్చు, కొన్నిసార్లు మన కుటుంబంలోనే దూరొచ్చు. మనతో ఉండే వాళ్ళని దూరి మనల్ని ఇబ్బంది పెట్టాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటుందండి. సాతాను మీద మనం జయం ఎలా పొందుకోవాలి అంటే యేసయ్య నామం ద్వారానే పొందుకోవాలి. సాతాన్ని జయించాలంటే మనం బలం సరిపోదండి, మన శక్తి అయితే సరిపోదు. మనము దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఈ లోకంలో ఉండే సాతాను కాడికి మనలో ఉండే దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి దేవుడు మనకి పిరికి ఆత్మ ఇవ్వలేదండి. దేవుడి ఆత్మ జీవం కలిగిన ఆత్మ. మనం జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం. మనం ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి రాళ్ళకి, చెట్లకి, పొట్టకి మనం సేవించడంలా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పే దేవుని సేవిస్తున్నాం. మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి సేవిస్తున్నాం. మన పాపాలన్నీ కడిగిన దేవుని సేవిస్తున్నాం. అదేవిధంగా మనకు స్థలము సిద్ధపరిచే వెలుచున్న దేవుడికి సేవిస్తున్నాం. ఆ యేసయ్య ఉన్న కాలంలో అనేక మంది కుట్టివారిని, జలదురోగం, కుష్ఠరోగం చనిపోయిన వారితో సహా లేపిన దేవుణ్ణి, నీటి మీద నడిచిన దేవుణ్ణి, అనేక మందిని స్వస్థపరిచిన దేవుణ్ణి, నిజమైన పాపాలు క్షమించి యేసుని మనం సేవిస్తున్నాం. మనమేమి ఈ లోకంలో బొమ్మల్ని కానీ మనుషుల్ని కానీ మనం అక్కడికిక్కడ పోయి మునిగేది ఏమి లేవు, బలులు ఏమి లేవు. మనం ఒకటే ఒక దేవుని సేవిస్తున్నాం. కాబట్టి నిజమైన దేవుడు కాబట్టి మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఈ లోకంలో ఏ అపాయం లేకుండా దేవుడు జాగ్రత్తగా కాపాడుతారు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన.
మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము మనుషుల దగ్గరికి వెళ్లకుండా, అధికారుల దగ్గరికి వెళ్లకుండా, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుండేటువంటి వారు, డబ్బు ఉండేటువంటి వారు, మంచి పలుకుబడి ఉండేటువంటి వారి దగ్గరికి వెళితే మాకు అవమానమే జరుగుద్దయ్యా. కొన్నిసార్లు సహాయం చేస్తారేమో, కొన్నిసార్లు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటారయ్యా. మీకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదంటే ఏమి లేదు, మీకు సమస్తము సాధ్యమయ్యా. ఈ లోకంలో ఒక మనిషి జీవిస్తున్నారంటే మీ కృప. అదేవిధంగా మేము ఈ లోకంలో సజీవులుగా ఉన్నామంటే మీ కృప. ఇంత పాపం చేసినా కూడా మా పాపాలు క్షమిస్తున్న దేవా, ఆ పాపాలు మేము ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా చేయకుండా మీ మార్గంలో మేము నడిచేది కాకుండా అనేక మందిని కూడా మీ మార్గంలోకి నడిపించే మంచి మనసును దయచేయండి అయ్యా. మీరు చెప్పారు, నేను నీకు తోడై ఉన్నాను, నీ పైన ఎవరు విజయము పొందజాలరు అని చెప్పారయ్యా. మా మీద శత్రువులు జయం పొందుకంటే మేము కృంగిపోతే వాళ్ళు సంతోషిస్తారయ్యా. అదేవిధంగా మేము దేనికి పనికి రాకుండా ఒక మూల పడిపోతే శత్రువులు సంతోషిస్తారయ్యా. ఇలాంటి పాప జీవితంతో ఉన్నాం. ఇలాంటి గొర్రెపొచ్చు కప్పుకొని తోడేలు అని స్వభావం కలిగిన మనుషులు లాగా, అలాంటి మనస్తత్వం కలిగిన లోకంలో మేము ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము మనుషుల్ని ఆశ్రయించడంలా, అధికారులను ఆశ్రయించడంలా, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుండేటువంటి వాడిని, గొప్ప గొప్ప అధికారం ఉండేటువంటి వాడిని ఆశ్రయించడం లేదయ్యా. సాక్షాత్ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, మీ సన్నిధిలోకి నన్ను చేర్చుకోండి అయ్యా. మీ ఆత్మ అభిషేకాన్ని నన్ను వేసే మాకు దయచేయండి అయ్యా. మేము ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్లకుండా సాక్షాత్ మీ దగ్గరికి వచ్చి మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలచిన నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.